మీడియా మిత్రులందరూ కూడా స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగిత్యాల నందయ్య గారు, శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ గారు, మాజీ మంత్రి వర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, నరసింహ మన కోరుట్ల కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా జువాడి నరసింహరావు గారు, నిమ్నవాడ ఎమ్మెల్యే విప్పు గారు ఆది శ్రీనివాస్ గారు, చుక్కకండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మేమందరం సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో కూడా ప్రజలకు మేము ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల్లో కూడా 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినటువంటి సందర్భం. మేము ఏ గ్రామం కూడా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక్కడే ఉన్న దగ్గర ప్రచారానికి వెళ్ళాను మంత్రిగా, నా ధర్మపురి ప్రాంతంలో ఇద్దరు దగ్గర పోయిన ఒక్కరిని కాడికి పోయింది. ప్రజలు ఏమంటున్నాడు, అన్న మేము ఇవాళ రేషన్ కార్డు వచ్చింది మాకు ఈ ప్రభుత్వంలో. గత 10 సంవత్సరాలు మేము రాష్ట్రంలో కాగితం పట్టుకొని పోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేది. ఇవాళ రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు మేము సన్న బియ్యం కూడా వచ్చినాయి, సన్న బియ్యంతో భోజనం చేస్తున్నాం అని చెప్పి సంతోషం వ్యక్తం చేసినాం. ఒక గ్రామానికి వెళ్తే అన్న ఇందిరా మిల్లు కంప్లీట్ అయిందని 5 లక్షల రూపాయలు నాకు అకౌంట్లో పడ్డాయి, మీకు గృహప్రవేశం కూడా చేసినా మా ఇంటికి వచ్చిపోవాలని ఒక ఇందిరా మిల్లు లబ్ధిదారులు మేము పోతే మాట్లాడుతున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు మార్పు చేయడం, ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి మాటను అమలు చేసి మిగతా 2 గ్యారెంటీ పథకాల్లో కూడా భవిష్యత్తులో మీకు తెలుసు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళంతా కూడా రాష్ట్ర ఖజానా లూటీ చేసి ఏదైనా మిషన్ భగీరథ అనే కమిషన్ల ప్రాజెక్టుల పేరు మీద ఇష్టానుసారంగా ఆర్థికాన్ని సంక్షోభం చేసి ప్రతి నెల రాగానే వాళ్ళు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకేం ఎదురు లేదని మాట్లాడినాడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అప్పులు చేసి ప్రతి నెల 1వ తారీఖు రాగానే 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టే పరిస్థితి ఏర్పడింది కొత్తగా ఏర్పడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అయినా కూడా ఆర్థిక ఉన్నటువంటి ఇబ్బందులని సంక్షోభాన్ని గడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల అధికారులందరూ సమన్వయం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి దేశంలో ఎవరు కూడా చేయాలని జరిగింది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక గెలిచిన 2 సంవత్సరాల లోపల ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచి ఆర్థికంగా ఒత్తిడున్న ఆర్థికంగా ప్రతి నెల 1వ తారీఖు వారు చేసిన అప్పులకు వడ్డీ కట్టుకుంటూ పేదవాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ప్రజలకు అర్హత ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు లబ్ధిదారు వాళ్ళ అకౌంట్లో జమ చేసి నేరుగా ఈ పథకాన్ని అమలుపరుచుకుంటూ మన అదేవిధంగా బీసీ కేటగరీషన్ విషయంలో, ఎస్సీ కులగణ విషయంలో కానీ, 42% బీసీల విషయంలో కానీ, ఎస్సీ కులగణ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ విషయంలో కానీ ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుల రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు షేవెల్ల ఎస్సీ డిక్లరేషన్ కింద ప్రజలకు ఇచ్చిన మాట, బీసీ డిక్లరేషన్ కింద కామారెడ్డి ఇచ్చిన మాట అమలుపరిచి మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమం ఒక విధంగా, ప్రజలకు ఇచ్చిన మాట ఒక విధంగా, రైతుల రుణమాఫీ విషయంలో మీకు తెలుసు ఏకకాలంలో 9,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమం విషయానికి జగిత్యాల జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమం విషయంలో కానీ, జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ, పెండింగ్ విషయంలో కానీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఒక టైం ఇస్తాను ఇక్కడ రోల్ అవ్వ విషయంలో కానీ
మా ధరపులు నక్కపల్లి రిజర్వాయర్ విషయంలో కానీ ఇంకా ప్రత్యేకమైన ప్రాజెక్టు విషయంలో కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆయన విధంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా టైం తీసుకొని మిగిలిపోయినటువంటి ఇరిగేషన్ పరంగా ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసే విధంగా కూడా ఆలోచన పరంగా ముందు పోతున్న విషయాన్ని మీడియా మిత్రులు మనం చేసుకుంటూ ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇక్కడ 101 గ్రామ పంచాయతీ సర్పంచులకు 93 మంది సర్పంచులను కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతు పరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామాల్లో కూడా ప్రజలు ఆశీర్వదించి 101 సర్పంచులకు 93 మంది సర్పంచులు గెలిపించారు. అదేవిధంగా 140 గ్రామాలు ధర్మపురంలో 140 గ్రామాలకు సుమారు 104 కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా గెలిపించడం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడే కోరుట్లకు సంబంధించినటువంటి 44 మంది సర్పంచ్ అవుట్ ఆఫ్ 78కి 44 మంది సర్పంచ్ గెలిపించడం. నరసింహారావు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జిగా వారు కుమ్మడి కృష్ణారావు గారు. అదేవిధంగా ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున అంటే ఫిగర్ రాలేదు, మేడిపల్లి సత్యం గారు. మేమందరం సమన్వయంతో మేము ప్రజలకు ఎక్కడ కూడా గత ఎన్నికల్లో మీరు స్థానిక ఎన్నికల్లో మీరు చూసినారు, మీ మీడియా జైతాల్ మీడియా సాక్ష్యం. ఎన్నిక నామినేషన్ వేసేటప్పుడు అధికారులను అడ్డం పెట్టుకొని ఏకగ్రీవంగా చేస్తావా చేయవా, మేము చెప్పినట్టు మాట వింటావా అయినవా అని చెప్పి ఎన్నికలు జరిగే ప్రక్రియ లోపల అధికార పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి బెదిరించి ఏకగ్రీవాలు చెప్పించారు. అది నా ధర్మపురి కాన్స్టిట్యూన్సీ ఉదాహరణ నేను చెప్తున్నా. అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు నా వెల్గటూరు మండలం ఒక జడ్పీటీసీని బెదిరించి ప్రలోభ పెట్టి ఏకగ్రీవం చేసిన నా వెల్గటూరు మండలం జడ్పీటీసీ. అదే ధర్మపురి లోపల ఒక 3-4 ఎంపీటీ సభ్యులను కూడా. అంటే మేము ఎందుకు ఉదాహరణ చెప్తున్నామంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ఓటు అందరూ సమానంగా వారు ఉపయోగించుకోవాలి. దానిలో ప్రజలు కూడా ఎక్కడ కూడా భేషజాలు పోకుండా ప్రజలంతా ఎవరికి ఇష్టం ఉంటే ఎవరైతే ఏ నాయకుడు అయితే ఏ పార్టీ అయితే నిజాయితీగా ప్రజల మధ్య ఉన్నదో వాళ్ళకి ఓటు వేసే విధంగా మేము ప్రభుత్వంలో ఉండి మేము పనిచేసినాం తప్ప ఇక్కడ కూడా మేము అధికారులను అడ్డం రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకున్నాం, పోలీసు అధికారులను అడ్డం పెట్టుకున్నాం. ఇక్కడ కూడా చిన్న పొరపాటు కూడా మీకు చేయలేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాడు, మనం ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా మనకు అవకాశం ఇచ్చినారు. 2 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గర జవాబుదారీగా పోతున్నాం. మనం చేసిన దానికి పని చేసిన దానికి 2 సంవత్సరాలకు ప్రజలు ఇచ్చే మార్పులు మన రాబోయే 2029లో కూడా 100% తెలంగాణ ప్రజానికం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అటు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ వైపు మొగ్గిపోయే విధంగా కూడా రేపు రాబోయే 3 సంవత్సరాలు మేము కష్టపడి పనిచేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా ప్రజలకు ఎక్కడైతే ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో కానీ ఏ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చినటువంటి అంశంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ వేదిక, ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీట్ ముందున్నట్టు మేము కానీ అందరం సమన్వయంతో పనిచేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారిని పిలిపించే విషయంలో ఆర్థికంగా భారం ఉన్న రాష్ట్రంపై జగిత్యాల జిల్లా అంటే ప్రత్యేకమైన జిల్లా. జిల్లాకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది జిల్లా. మరి ఈ జిల్లాకు విషయంలో కూడా అటు ఇరిగేషన్ పరంగా కానీ, మౌలిక సదుపాయాల విషయం కానీ, ఇతర సమస్యల విషయం కానీ ఒక టీం వర్క్. ఎందుకంటే ఈరోజు మీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చినాం మేము అందరం నిజవర్గంలో కూడా మేము గెలిపించుకుని వస్తామని నాకు చెప్పినాం. ఇలా మేము గెలిపించుకున్నాం. ప్రజలు మమ్మల్ని విశ్వసించింది. ఈరోజు నేను నామినేషన్ వేసినప్పుడు నేను అప్పుడు 2023లో నాకు ఒక సర్పంచ్ లేదు, నాకు కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీటీసీ లేదు, ఒక జెడ్పీటీసీ లేదు. మేమే రాజ్యం 2014, 18, 18, 23 వరకు ఉన్నాం. అయినా ఈరోజు 104 మంది సర్పంచులను ఒకటి దగ్గర మేము ఓడిపోయిన మీదరు ఎక్కడైతే మండలి కూడా సర్పంచ్ దగ్గర కూడా ఎట్లా అంటే అనుకోకుండా మా మధ్య సమన్వయంతో తప్ప ప్రజలు ఎక్కడ కూడా మమ్మల్ని విస్మరించారు. ఈ 2 సంవత్సరాలు మేము చేసిన ప్రతి తీర్పు ప్రజలు జవాబుదారీగా మాకు ఇచ్చిన తీర్పును ఇంకా ఎక్కువ బాధ్యతతో మేలుతాం. ఎందుకంటే ప్రజల నమ్మకంతో మాకు విశ్వాసంతో ఈరోజు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున స్థానిక సర్పంచ్ ఎన్నికంటే తెలుసు
ఒక ఎమ్మెల్యే గెలవగలుగుతాం కానీ సర్పంచ్ ఎన్నిక గెలవాలంటే ఆశామాష కాదు. మరి అలాంటి బస్సులో కూడా ఇంతమంది సర్పంచ్లు గెలిపించుకున్నామంటే గ్రామ స్థాయిలో సర్పంచ్లు గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఏది ఏ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బాధ్యత వహిస్తున్న నాయకులకు మనస్ఫూర్తిగా మంత్రిగా నేను వారికి వ్యక్తిగతంగా నేను వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కూడా పార్టీ గెలుపు కోసం ప్రజల వద్దకు పోయే విషయంలో కూడా సమన్వయంతో పనిచేస్తామని మా మీడియా మిత్రులకు నేను మంత్రిగా నేను మనవి చేసుకుంటూ గత కొద్ది రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు కూడా నా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో 2 పట్టుకొచ్చిన ఇచ్చిన 5 2, ఒకటేమో ఐటీఐ కళాశాల, ఒకటేమో డిగ్రీ కళాశాల, ఇంకా బస్ డిపో ఒకటి, పాలిటెక్నిక్ కళాశాల ఒకటి. 100% తీసుకొచ్చే బాధ్యత నాదే. 100% తీసుకొచ్చే బాధ్యత నాదే. నేను దానికి ఎక్కువ వచ్చేట్లేదు. మీరంటారు ఏదో ఏమంటారన్నా అగ్రికల్చర్ కాలేజీకి సంబంధించినటువంటి శాంక్షన్ కోరుట్లలోనా స్తంభంపల్లిలో తీసుకొచ్చినట్టు జీవో కాపీని మేము ముందే విడుదల చేయమని నేను ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేనున్నా. నాకు జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లాకు సంబంధించిన స్తంభంపల్లి నాకు నియోజకవర్గానికి నా నియోజకవర్గానికి కాలేజీ పట్టుకొచ్చినట్టు జీవో దిగబట్టి నా నిర్ణయం వల్ల గిట్ట ఆ జీవాన్ని తీసుకొచ్చిన తర్వాత స్తంభంపల్లి కాడ ఇక్కడ మీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్టు గిట్ట జీవో ఇచ్చినట్టయితే మాట్లాడతానండి మాట్లాడేది దానికి సంబంధించిన కాయిదాలతో సహా మేము ముందు పెడతాను. క్లాసులు స్టార్ట్ అయిన వాటినే దాన్ని తీసుకొచ్చి స్తంభంపల్లి ఎక్కడ పెట్టింది సార్? అక్కడ కోరుట్ల అక్కడ పెట్టింది. కోరుట్ల కాడ పిల్లలు పెడితే పిల్లలు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసింది. ఈయన వినటానికి అక్కడ స్థలం ఇయ్యలే, కోరుట స్తంభంపల్లి కాడ స్థలం ఇయ్యలే, జాగా చూపెట్టలే, భవనం కట్టియలే. అక్కడ పోతే పిల్లలు రోడ్డు మీదకి వచ్చింది. అసలు శాంక్షన్ అక్కడ ఉన్నది కాదు. నేను ఎక్కడ మొత్తం డీటెయిల్ మొత్తం మేము ముందు పెడతాం. అరే ఆయన ఎస్సీ డిపార్ట్మెంట్ మంత్రి, మైనారిటీ మంత్రి, ఒక బిల్డింగ్ కట్టిండండి, పక్కా బిల్డింగ్. జగిత్యాల జిల్లాలో కట్టిండా? ధర్మపురం ప్రజలు వేసి ధర్మపురం ప్రజలకు ఆయన ఏం చేయాలని ఒప్పుకున్నాడు, నేను ఏం చేయలేనని చెప్పి ఒప్పుకున్నాడు. ఒక ఎస్సీ హాస్టల్ కట్టలేదండి, ఒక మైనారిటీ హాస్టల్ కట్టలేదు. ఆయన మాట్లాడితే ఏదో మాట్లాడతాడు. ఇక చెప్తాను నేను ఒకటే అండి, మీకు 4 నెలలు అయితే మంత్రి బాధ్యత తీసుకుని, ఇది 5వ నెల. నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా బాధ్యత తీసుకుని 5వ నెల. 5వ నెలలో మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మన ప్రాంతానికి ఇదే స్తంభపల్లి గారికి ఒక నర్స్ కాలేజ్ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతిపాదన గవర్నమెంట్ తయారు, ఒక బీఈడి కాలేజ్, ఒక లా కాలేజ్ కోసం నేను ప్రతిపాదన గవర్నమెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ గారికి పంపించాను యాజ్ ఎ మినిస్టర్ ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం. దాని తర్వాత ఇక్కడ ఏదైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి ఈ జగిత్యాల దివ్యాంగుల స్కూల్ శాంక్షన్ ఇస్తున్నారు. ఒక కొద్ది రోజుల్లో ఏదైతే కళ్ళు లేని వాళ్ళు, చెవు లేని వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఆ శాఖ మంత్రి. ట్రైబల్కి సంబంధించినటువంటి ఈ జిల్లాకు పెద్ద ఎత్తున బ్రిడ్జిలు, రోడ్లు ఇచ్చండి. ఏమన్నా ఫస్ట్ సంతకం నాది, నా మొదటి సంతకం ట్రైబల్ మినిస్టర్గా నేను బాధ్యత తీసుకున్న మొదటి సంతకం ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించిన బ్రిడ్జి మీద సంతకం పెట్టిన. ఒక్క వెల్ఫేర్ మినిస్టర్గా ఉండి ఒక్క బిల్డింగ్ కట్టియలేక, నువ్వు ఒక ఆ వర్గాన్ని చెందిన వారిగా ఆ పిల్లలకు సంబంధించిన వెల్ఫేర్ పరంగా ఒక పక్కా బిల్డింగ్ నిర్మాణం చేయలేక, అటు ఎస్సీ డిపార్ట్మెంట్ బిల్డింగ్ నిర్మాణం చేయాలి, మైనార్టీ డిపార్ట్మెంట్ నిర్మాణం చేయాలి, నీ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీరు వెలుగట్టు ధర అడిషనల్ టీఎంసీ కింద నీళ్లు పట్టుకొని పోతుంటే డీకొండ ధర రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని డీకొండ నుంచి కరీంనగర్ నీళ్లు, ఏదైతే సిద్దిపేటకు హరీశ్రావు ప్రాంతానికి నీళ్లు, గజ్వేలకు ముఖ్యమంత్రి గారి నీళ్లు, ఇటు కేటీఆర్ నీళ్లు పోతుంటే ఆ ప్రాంతానికి నీళ్ళు తీసుకురావాలని ఒక బాధ్యత గల మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు కొట్టడాలని కొట్టాడు. మేడారం రిజర్వాయర్ తీసుకుని అక్కడ రిజర్వాయర్ నుంచి
ఆ చొప్పదండి నుంచి నారాయణపూర్ నుంచి అటు నీళ్ళు పట్టుకుపోతారు. కాళేశ్వరం లింక్ టు అని చెప్పి నీళ్ళు పట్టుకుపోతారు. మన ప్రాంతానికి నీళ్ళ విషయంలో పట్ట నువ్వు మాకు నీళ్ళు పట్టుకుపోయేటప్పుడు నువ్వు ముఖ్యమంత్రి గారు నీ మంత్రి ఉన్నాను క్యాబినెట్లో నా నీళ్ళ వాట ఏమో తెలుసు, నా ప్రాంతానికి నీళ్ళు అని చెప్పి నీళ్ళు అడగలన్నాడు కదా. నువ్వు ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని ధర్మపురి నియోజకవర్గానికి మొత్తం నీళ్ళు ఇవ్వని కదా ముఖ్యమంత్రి మాట్లాడాడు కదా. ప్రతి నియోజకవర్గానికి సాగునీరు కోసం ఇక్కడ నేను గోదావరి కాలడ్డం పెట్టి నీళ్ళు ఇస్తా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడింది కదా. ఏమైంది? 60 కోట్ల ఉన్న రూలవాగరు 140 కోట్ల పట్టుకపోయాను. ఎన్ని వేలు ఎస్టిమేషన్ క్యాస్ట్ ఎన్ని వేలు? ఒక బాధ్యత గల మంత్రిగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి? టెక్నికల్గా అన్ని పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏది ఫారెస్ట్కు దానికి ఫారెస్ట్ మధ్యలో వాళ్ళు డైరెక్ట్ సంపు కట్టింది రూల్స్ వ్యతిరేకంగా. మేమే రాజీనామా కదా, మేమే మంత్రులు, మేమే చెప్తే అదేనే. మాకు ఎవడు ఎదురు పెడితే కదా లోపల వేయించారు తెలియదు, కేసులు పెట్టించారు. అట్లా రాజ్యమైంది. ఫారెస్ట్ వర్క్స్ అంటే గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ వల్ల అక్కడ అబ్జెక్షన్ వచ్చింది. 10 సార్లు వారు ఢిల్లీకి వెళ్ళింది. నేను మా సిఎస్ గారితో మాట్లాడినాను, క్యాబినెట్లో 2 సార్లు మాట్లాడినా. అదే మినిస్టర్ గారు మీరు మంత్రిగా చేస్తే హరీష్ రావు 2016లో మొదలు పెడతాడు, బస్ డిపోలు పెట్టుకుంటాడు ఆయన సిద్దిపేటకు. మన నుంచి నీళ్ళు తీసుకోకపోతే అక్కడ పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుకుంటాడు సిద్దిపేటలో. నీకు సోయలేదా? రోజు 2016లో మొదలు పెట్టినా అది ఎప్పుడు కంప్లీట్ చేయాలి? 23 దాకా రాజ్యం నువ్వే సర్కార్ మెయింటైన్ చేసినావు కదా. నువ్వు ఉన్నటువంటి ఏదైతే వాటికి ఉన్న పర్మిషన్స్ అని తీసుకురావాలని తెలియదు అని. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా దాని ప్రాసెస్ పరంగా మేము దాన్ని ముందుకు వెళ్తాం. ఆ విధంగా ఏ పని చేయకుండా వీడియోస్ పెట్టి 2 సంవత్సరాల్లో కూడా లక్ష్మణ్ కుమార్ చేస్తాడు, నువ్వు రాజీనామా ఎట్లా చేస్తలేవు, నువ్వు రాజీనామా ఎందుకు చేస్తున్నావు అని పెట్టాను కదా. మరి ముఖ్యమంత్రి దళితుల ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటాడు. మన కేసీఆర్ తల నరుక్కుంటాడా? ఆయన మాట కట్టుబడలేక నేను మాట కట్టుబడి ఆలస్యమైన పని చేస్తా. నా ధర్మపురి ప్రజలకు మాటిస్తున్నాను మీ ద్వారా. 100% 2029 ఎన్నికల లోపు నేను చెప్పిన మాట పాలిటెక్నిక్ కళాశాల, బస్ డిపో, నా ప్రాంతానికి సంబంధించిన ధర్మపురి ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని మౌలికమైన సదుపాయాల విషయంలో కూడా నా భూతో నా భవిష్యత్తు విధంగా నేను ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి 2029లో ఓటు అడుగుతుంది తప్ప మీ లెక్క 2014 ఎన్నికలు ఒక మాట మీ మాజీ ముఖ్యమంత్రి అది దళితుల ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా, 3 ఎకరాల భూమి ఇస్తా, PG2 ఇంటికో ఉద్యోగాలు ఇస్తాను మాట మాట్లాడి, మరి 2018లో ఇంకొక మాట మాట్లాడి ధర్మపురి లక్ష్మణ దైవ క్షేత్రానికి 500 కోట్ల రూపాయలు ఇస్తామన్నాడు ఆయన మాజీ ముఖ్యమంత్రి. హెలికాప్టర్ వేసుకొని ఒక్క పైసా దిగలేదు. ఇవన్నిటి మాట మాట్లాడితే మంచి 2 సంవత్సరాల రాష్ట్రాన్ని ఇది నా ధర్మపురి నియోజకవర్గానికి ఒక బస్ డిపో రాత్రి 9 గంటల తర్వాత బస్సు లేని దుస్థితి వచ్చిందంటే కారకుడు నువ్వు అలా ఏదో గొప్ప చేసినట్టు వీడియో తీసుకొచ్చి చూపెట్టాను. ఇలా నేను 2 సంవత్సరాలు పడ్డాను ధర్మపురి నియోజకవర్గానికి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 2004 కింద మొదలైన ప్రాజెక్టుకు 17 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 17 కోట్ల రూపాయలు అకౌంట్లో వేయించిన. నైట్ కాలేజ్ మూతపడ్డది, సంస్కృత కళాశాల మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు కాలేజీలు చదువుకొని డాక్టరేట్లు, ఇంజనీర్లు, రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు. నైట్ కాలేజ్ తెరిపించిన నేను. డిగ్రీ కళాశాల పట్టుకొచ్చిన. టెంపుల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కు జీతాలు పెంచకుంటే జీతాలు అప్గ్రేడ్ చేయడానికి జీతాలు అప్గ్రేడ్ చేసి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఎంతమంది టెంపుల్లో పనిచేస్తుందో స్వీపర్స్ కానీ, గ్రేడ్ 4 ఎంప్లాయీస్ కానీ ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ప్రత్యేకంగా వారి యొక్క శాలరీ సంబంధించిన దాన్ని సవరణ చేయించిన. 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్. నా భూతో నా భవిష్యత్తు. SC, ST, BC, మైనార్టీ, యంగ్ ఇంటిగ్రేటెడ్ నేరాల దగ్గర స్థలం కేటాయించి భూమి పూజ కార్యక్రమం సిద్ధంగా ఉన్నాం. ఈ 2 సంవత్సరాలు పడింది. నా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసిన. ఏదైతే లిఫ్ట్లకు సంబంధించిన కొన్ని లిఫ్ట్లు వెళ్ళిపోయినాయి అన్నిటి బడ్జెట్ వెళ్ళిపోయింది. ఎంత గొప్ప వాళ్ళు అంటే మీడియా మిత్రులు చెప్తా కాగితాల మీద శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారండి. ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు. 583 వర్క్లకు
స్పెషల్ డెవలప్మెంట్ కింద ప్రిసీడింగ్ ఇచ్చాడు మాజీ ముఖ్యమంత్రి గారు. అవి ఒకరోజు చెప్తాను. పాప ఇప్పటికి 18 కోట్ల రూపాయలు పనులు చేసి ఫైనాన్షియల్ శాంక్షన్ లేకపోవడం వల్ల వాళ్ళు సూసైడ్ తీసుకుని బతుకున్నారు టీఆర్ఎస్ నాయకులు. 18 కోట్ల రూపాయలు వర్కులు కంప్లీట్ చేసిండు ఆ ప్రిసీడింగ్ మీద. సంఘభవనం అని, లేకపోతే రోడ్ అని, డ్రైనేజ్ అని అవి కంప్లీట్ చేస్తే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ జెండా మోసినలే. టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళ కార్యకర్తలే 10 సంవత్సరాల కదా ఆయన మొత్తం విధాలు పెట్టుకున్న కార్యకర్తలకు వర్కులు ఇస్తే ఆ వర్కులు చేస్తే పాప పైసలు లేక ఇప్పుడు ఏదో శాంక్షన్ మన వర్క్ ఇస్తే దానికి శాంక్షన్ ఫైనాన్షియల్ శాంక్షన్ అప్రూవల్ ఉండాలి. వాళ్ళందరూ లైన్ పెడతాం, మీ అందరు లైన్ పెట్టి మార్చి మాట్లాడుతారు ఒకరోజు ప్రెస్ మీట్. సార్, మా ఎస్సీ స్టడీస్ లెక్చర్ని గతంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించింది. దాదాపు క్లోజ్ కాదన్న, క్లోజ్ ఓపెన్ చేపిస్తే బ్రహ్మాండ ఎస్సీ స్టడీస్ తీసుకొస్తాను. 66 మంది ఇప్పుడు ఒకటి మీరు అనేది ఏంటంటే నేను ఓన్లీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్తకు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన. నేను ఒక 15 రోజుల తర్వాత నేను ఇక్కడ ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి తీసుకొస్తున్నాను, నా దివ్యాంగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి ఏం తీసుకొస్తున్నాను, ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా, జీవోల ద్వారా, శాంక్షన్లతో సహా, బడ్జెట్తో సహా మేము ముందు పెడతాం. లేదు అవన్నీ క్లియర్ ఇద్దామండి, అన్ని ఉదానికి అన్ని క్లియర్ ఇద్దాం. సర్పంచ్ ఎలక్షన్స్ అని చెప్పారు. మన వెల్గొట్టూరు మండలం పైడిపల్లి విలేజ్లో ప్రశ్న జరిగింది. పోలీసులు గ్రామస్తులు అంటే బాగా గొడవ జరిగింది. సరే, అక్కడ ఎవరు గెలుస్తుందంటే సెకండరీ. కానీ మహిళలను బాగా కొట్టారు పోలీసులు అని మహిళల వాదన. వాళ్ళు నిన్న కూడా ధర్నా చేశారు. నిన్న కూడా చేసి ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు మేము ఒకటే పైడిపల్లి జరిగిన సంఘటన విషయం ఎస్పీ గారికి వివరణ కడిగినాం. ఎస్పీ గారు దాన్ని రిపోర్ట్ ఇస్తున్నారు. దేని జరిగింది, ఎందుకు లాఠీచార్జ్ విషయంలో ఎందుకు జరగాల్సి వచ్చింది, లాఠీచార్జ్ ఎందుకు చేసిండు, ఏం జరిగింది, దాని బాధ్యత మీద తప్పకుండా చర్య ఉంటుంది. ఎవరైతే రాళ్ళు విశ్లేషణ మీద వాళ్ళ మీద ఉంటుంది. ఎవరైతే అక్రమంగా లాఠీచార్జ్ చేసినటువంటి అధికారులు ఎవరంటారో వాళ్ళు సంబంధించిన డిపార్ట్మెంట్ మీద కూడా చర్య ఉంటుంది. మీ ద్వారా తెలియజేసుకున్నా మరొకసారి మా జగిత్యాల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. సంజయ్ కుమార్ డాక్టర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఏది పడితే అదే నోరు ఉన్నది కదా అని మాట్లాడుతున్నాను. నేను ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు ఒక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఉన్నాం. మేము కూడా మాట్లాడాలంటే ఏదంటే అది మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మా శాసనసభ్యుడిని జగిత్యాల శాసనసభ్యుడిని వ్యక్తిగతంగా మాట్లాడడం, లేదా కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం, వీడియో తీసుకొచ్చి ఇట్లా చూపెట్టడం, సంవత్సరాల లోపల ఏం 2 సంవత్సరాల లోపల ఏం చేసిందని చెప్పి మాట్లాడడం. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మిగిలిన బడ్జెట్ రాష్ట్రాన్ని మీరు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని మిగిలిన బడ్జెట్ రాష్ట్రాన్ని మీరు అప్పచెప్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లోపల మీరు ఈ జిల్లాకు చేయాల్సిన విషయం లోపల ఏ ఒక్క మంచి పని చేయక వ్యక్తిగతంగా ఏది పడితే అదే మాట్లాడుతున్నారు కదా. నేను ఈరోజు ఏదైనా గెలుపుకు సంబంధించినటువంటి ఒక మంచి శుభదినంగా ఆ సబ్జెక్ట్ పోకుండా ఆ సబ్జెక్ట్ విషయంలో కూడా ప్రతి ఒక్క మాటకు జవాబు చెప్తాను. ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం మేము కష్టపడి వచ్చిన వాళ్ళం. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా మేము మా జిల్లా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ప్రజలకు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మేము మంచి చేయాలి, ఇక్కడ ఇరిగేషన్ పరంగా కూడా మా జిల్లాకు సంబంధించిన అనేక అంశాల విషయంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు కానీ మేమందరం కూడా సమన్వయంతో ఈ జిల్లాకు సంబంధించిన మేలు జరిగే విషయంలో కూడా మంత్రి గారిని బాధ్యతలు తీసుకుంటాం. ఎందుకంటే ప్రజలు మాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెంచినాము. మరి వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఏదైతే కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి మాట్లాడిన మాటలు కానీ, డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు కానీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. ఈ మాట్లాడుతూ మొదలు పెడితే ఇక మీరు 10 సంవత్సరాలు మీరు చేసిన గొప్ప విషయాలు మేము ముందు పెడితే ప్రజలు ఇక మేము ఇప్పుడు ఎట్లయితే ప్రజలు కర్ర కాల్చి వార్తలు పెట్టిందో ఇంకా అంతకంటే ఘోరమైన పరిణామాలు దారిస్తే ప్రజలు అన్నీ గమనిస్తారు. ఒక నాయకుడిని ఏ మంచి చేస్తాడు ఆ నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఏ మంచి చేస్తాడు, ఒక మంత్రి ఏం పని చేస్తాడు, ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి ప్రజలు మమ్మల్ని గమనిస్తున్నారు. ప్రజలు మాకు బాధ్యత పైపోయింది కాబట్టి మేము ఇవాళ మీడియా మధ్యన మీరు మాట్లాడారు, మేము మాట్లాడలేదు. 2 నిమిషాలు కాదు మాట్లాడారు, సోషల్ మీడియాలో మాట్లాడారు కానీ మీడియా ముందు మాట్లాడారు. జిల్లాకి ఏం చేసిండు ఒకటి చెప్పండి. చేసిండు మన కళ్ళ ముందర మన ఇరిగేషన్ నీళ్ళు మన ప్రాంతాన్ని కాకుండా దూర ప్రాంతాలు తీసుకపోతే ఏం మాట్లాడేది, ఏం చేసిండు అని చెప్పాలి. దయచేసి మా మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈరోజు ఒక సబ్జెక్ట్
దీని వరకు కన్ఫామ్ అవుతుంది గెలిపిస్తాను విషయంలో. నా దగ్గర 104 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసినటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేసినటువంటి మన 104 సర్పంచ్ గెలవడం జరిగింది ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ధర్మపురి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో. అదేవిధంగా జగిత్యాల్లో సుమారు 102 అన్న 101కి 94 మంది సర్పంచులు గెలవడం జరిగింది. అదేవిధంగా కోరుట్లలో కూడా 78కి 44 మంది సర్పంచులు గెలవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా వెమ్లవాడ కానీ చెప్పదండి, దానికి సంబంధించి క్లియర్ ఫిగర్ రాలేదు కాబట్టి మెజార్టీ సర్పంచ్ కూడా అక్కడ గెలవడం జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన అనేక పెండింగ్ ఇష్యూలు, చాలా ఇష్యూలు ఉన్నాయి. అవన్నీ కూడా టీం వర్క్ అందరూ సమన్వయంతో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి, సార్ మా ప్రజలు ఇంత పెద్దగా మా జిల్లాలో ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, మీ నాయకత్వాన్ని ఆశీర్వదించారు, శాసనసభ్యుడిగా మమ్మల్ని కానీ మంత్రిగా మమ్మల్ని కానీ ఇక్కడున్న శాసన మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించారు. మాకు ఏ ఒక్కో నిజవర్గం మమ్మల్ని మీరు మాకు రాబోయే రోజుల్లో మేము ప్రజలకు ఇచ్చిన మాటలు కూడా ప్రత్యేకమైన నిధులు విడుదల చేసే విషయం వారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను నేను మంత్రి. ఎందుకంటే ఈరోజు జిల్లాలో ఏ జిల్లాలో ఎట్లా ఉన్నదో కానీ ఈ జిల్లాలో అటు ఎలక్షన్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల లోపల ఎక్కడ కూడా మేము ప్రమేయం ఇన్వాల్వ్మెంట్ కాదు. ఏ ఒక్క ఎస్ఐ కానీ ఓ సిఐ కానీ ఓ రెవెన్యూ అధికారి కానీ పలానా దగ్గర ఫేవర్ చేయమని ఎక్కడ మేము టెలిఫోన్ చేయాలి. ఎందుకంటే టెలిఫోన్ చేస్తే ఈ రోజుల్లో ప్రతి వారు కూడా సోషల్ మీడియాలో మాట్లాడగలుగుతారు, మీడియా ముందు కూడా వచ్చి చెప్పగలుగుతారు. మా ప్రభుత్వం ద్వారా కానీ మా అధికారుల ద్వారా కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇక్కడ చిన్న పొరపాటు జరిగిన వెంబడే మాట్లాడతాం. ఆ యొక్క స్వేచ్ఛ మేము ఇచ్చినాం. మీరు చూడండి 2 సంవత్సరాల లోపల నా ధర్మపురి నియోజకవర్గంలో ఒకట 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలు ఇప్పుడు ఒక్క పోలీస్ స్టేషన్ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మీద ఇక్కడ అక్రమంగా మేము కేసులు పెట్టినాము. ఒక్కసారి మీరు ఎగ్జాంపుల్గా చూడమని చెప్తున్నాను మీడియా మీద. అదే 10 సంవత్సరాల లోపల నా మీద 17 కేసులు పెట్టించారు. మా తమ్ముడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు 6 పెట్టించారు. అంటే అన్ని విధాలు ఇబ్బందులు పెట్టుకున్నా ఈ ప్రజల మీద భారం పెట్టుకుని శ్రీ లక్ష్మణ దైవక్షేత్రంలో కూడా ఈ జిల్లా ఆ దేవుడు కొండగట్ట ఆంజనేయ స్వామి దేవుడి మీద భారం పెట్టుకుని మేము అందరం కష్టపడి పనిచేసి ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ప్రజలు మీ నిజాయితీగా ఉన్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇంకా బాధ్యతతో మిగులుతాం. ప్రజలకు ఇచ్చిన మాట అమలు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాకు జరిగే మీరు జరిగే విషయంలో కూడా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విషయంలో బాధ్యతలు తీసుకుంటా అని చెప్పి మీడియా ద్వారా మనం చేసుకుని మరొకసారి ఇంత పెద్ద ఎత్తున తీర్పు చెప్పిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా నమస్కారాలు, మా శుభాకాంక్షలు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా అందరికీ నమస్కారం. అంటే స్థానాలు గెలిచింది 40% పైగా. సో కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓటమి చేసిందని కేటీఆర్ గారిని నేను ఆరోపిస్తున్నాను. అది రాష్ట్ర స్థాయి అది జిల్లాకు సంబంధించి 25 రూపాయలు పరిమితమైంది. ఏదేమైనా ఒకటే అండి, వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, 3వసారి ముచ్చటగా మేము ప్రభుత్వంలోకి వస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, మేము మహా ఓహో చేసినాం ఆహా చేసినాం ప్రజలు తీర్పు చెప్పింది. తర్వాత ఏమన్నారు, సారు కారు 16 అన్నారు. అదేనా సారు కారు 16 పార్లమెంట్ నేను అదే కదన్నా, వేరే ఉన్నదా? మొత్తం ఎంపీలంతా స్వీప్ చేసేస్తాం. ఇక మా కేసీఆర్ బయటకు వస్తాను మొత్తం మంత్రజాలం ఏమైంది. మన జూబ్లీ ఎలక్షన్స్లో ఏమన్నారు, ఇదే కేటీఆర్ మాట్లాడారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టేది. ఇది ఈ తీర్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది అని చెప్పి వ్యక్తిగతంగా ఇక నేను ఒక్కటి చెప్తున్నాను మీడియా మిత్రులు, వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడాలో హరీష్ రావు కేటీఆర్ అన్ని మాట్లాడి ప్రజలతోనే జవాబు చెప్తున్నాను. వారు ఏ విధి విధానాలతో వారు దులాతో అన్నిటికీ మేమే గొప్ప మేమే ముందు అంటారు. స్థానిక ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా అసెంబ్లీ పెట్టిన తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా పోతారు. అప్పుడు కూడా ప్రజలకు తీర్పు తెలుసు. అసలు మీకు ఒక్కొక్క గ్రామంలో మీకు అభ్యర్థులు పెడతామని దొరకలే. మీకు మా కాంగ్రెస్ పార్టీలో కూడా 2-3 ముగ్గురు వాడారు మా దగ్గర ఓడిపోయిన కాడ 2-3 ముగ్గురు ఇప్పుడు మా ఇస్రాయల్ పిల్లలు ఉన్నాయి సర్పంచ్ పన్నెండు ఓటుతో ఓడిపోయింది. మా దగ్గర కాంగ్రెస్ రిబల్ వాడి అలా 500-600 ఓటు తెచ్చుకున్నాడు. నాకు 140 గ్రామాల్లో కూడా మీరు నేను లిస్ట్ ఇస్తా,
టీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థి పెడదామంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి మేమే మొత్తం బాస్లం మాకు ఎదురు లేదు, మేము లోపల ఒకటి ఉంటాడు బయటకు ఒకటి ఈశ్వరుడు, మేము తలుసుకుంటే ఏదాని చెప్తాను మాట్లాడినటువంటి ఈశ్వరుడు అభ్యర్థులు పెట్టాడు, అభ్యర్థులు దొరకరు. ఆయన మాట్లాడతాడు వచ్చి నా మీద ఇదాది పడుతుంది వీడియో చూపెట్టుకుంటే మాట్లాడతాడు. పూర్తి సమాచారం ఇచ్చే రోజు కూడా ఇస్తా కాబట్టి దాన్ని సైలెంట్ కొట్టుకుంటాను. రానున్న ఎన్నికల్లో అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు లేకపోతే మున్సిపల్ కావచ్చు ఇదే హవా కొనసాగుతుంది అనుకోవచ్చా? లేకపోతే గౌరవిస్తాం, మేము విరవీగిపోయి మాట్లాడతాం. మేము ప్రజలకు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో కొన్ని ప్రామిస్ చేసినాం, ప్రత్యేకంగా రూరల్ సంబంధించిన ఫారెస్ట్ లోపల అది ఒకటి ఇంటర్నల్ డిస్ప్యూట్ ఉంది. ఆ ఇంటర్నల్ డిస్ప్యూట్ నేను ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర కూర్చుంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటూ ఇమీడియట్గా ఈ ఎంపీటీసీ ఎలక్షన్స్ లోపల అది క్లియర్ చేపిస్తాం. అలా మేజర్ ఇష్యూస్ నక్కపల్లి ఒకటి అలా లిఫ్ట్ ఉంది, నా ధరం స్తమ్మపల్లి లిఫ్ట్ ఉంది, వెలుగటూరు లిఫ్ట్ ఉంది, ఇవన్నీ కూడా ఈ 3-4 నెలల లోపల అంటే ఎంపీటీసీ ఎలక్షన్స్ లోపల ఇవన్నీ కూడా ప్రజలకు మేము మాట ఇచ్చినాం. తప్పకుండా రేపు రాబోయే స్థానిక ఎన్నికల లోపల పరిష్కారం చేస్తామని మాట ఇచ్చాం. నేను బీర్పూర్ ఏరియాలో ఏదో రోలా వచ్చి నా ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, ఆ గ్రామాలన్నింటికి మాట ఇచ్చిన రైతు నేను ఎత్తుకు 2 నెలల లోపల సమస్య పరిష్కారం సమన్వయంతో ఇప్పుడు వారి జగితల ప్రాంతానికి వస్తుంది, నా ప్రాంతానికి వస్తుంది. ఇద్దరు వారు కలిసి ఇరిగేషన్ మినిస్టర్ గారు కూర్చొని ఫారెస్ట్ మినిస్టర్ గారు కూర్చొని ఈ 3-4 రోజులు ఆ సమస్య పరిష్కారం చేసి ఇలాంటి ఇష్యూలు అన్ని సాల్వ్ చేసినాక ప్రజలకు ఇంకో నమ్మకం ఎక్కువ పెరుగుతుంది, విశ్వాసం ఎక్కువ పెరుగుతుంది. అరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసిన సర్పంచ్ ఎన్నికల్లో ఒకటి ఇవి చెప్పిండు, ఇవి సర్పంచ్ ఎలక్షన్స్లో 4 చెప్తే 1-2 చేసిందని నమ్మకం పెరుగుతుంది. దాని ద్వారా ఇంక ఎంపీడీ జడ్పీ ఎలక్షన్స్ ఇంకా పెద్ద మెజార్టీలో గెలిపించుకుంటాం. ఇక్కడ కాంగ్రెస్ బీఫామ్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వం, పిసిసి అధ్యక్షుల నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్, మా పార్టీ నాయకత్వం. ఈరోజు మేము మేము ఒక ఇంట్లో వెళ్తే అన్నా మేము నమ్మరు మీడియా మేము లక్ష్మణ్ కుమార్ గారు 2009 నుంచి నాకు దగ్గరికి వెళ్ళి మీరు ఒక ఇంట్లో అమ్మ బియ్యం చేరుకుంటుంది ఓటాడు ఇట్లా పోతే అన్న సార్ మీరు ఇచ్చిన సన్న బియ్యం అంటుంది. అంతకంటే తృప్తి ఏముంటుందండి ప్రభుత్వానికి? మీరు ఇచ్చిన సన్న బియ్యం అని బియ్యం చేరుతున్నా. ఒక చెల్లె వీడియోలో మాట్లాడింది, నా కొడుకు పుట్టినప్పటి నుంచి నేను రేషన్ కార్డు అడుగుతున్నా, 10 సంవత్సరాలు అయినాక నాకు రేషన్ కార్డు వచ్చిందని ఒక చెల్లె చెప్తాను. అంటే మేము చేసిన మంచి చెప్తున్నాం, మేము ఏదైతే 4 చేసినా 4 మంచి చెప్తున్నాం. ఇంకా 2 చేయాల్సిన విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రులు ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాల్లో కూడా నిర్ణయాలు జరుగుతాయి. దాని విషయంలో కూడా 100% కట్టుబడి ఉంటాం. మేము మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కలవాలంటే కలవలేని పరిస్థితిలో మంత్రులు ఉన్నాము. ఇలా నేను కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా నందయ్య గారు కానీ ఎవరిట్లా మెసేజ్ పెడితే టైం ఇస్తారు ముఖ్యమంత్రి గారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన రిప్రజెంటేషన్ లోపల వచ్చిన విషయాన్ని వింటారు, విని దానికి జవాబు చెప్తారు. అంత నమ్మకంతో మేము మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మకమైన విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మాకు ఎంపీటీసీ డిప్యూటీసీ ఎలక్షన్స్లో కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు మాకు అండగా ఉంటారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం మాకు ఉందని చెప్పి మీ ద్వారా మనకి చేస్తున్నాం. మరొకసారి మా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా జిల్లా మంత్రిగా ఇంత పెద్ద ఎత్తున సర్పంచ్ని గెలిపించినందుకు పేరున అన్ని వర్గాల ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మీ ఇచ్చిన మాటలో కూడా గ్రామాల్లో కూడా మా సర్పంచ్ గెలిపి విషయంలో కూడా ఏ గ్రామంలో కూడా ఆ నియోజకవర్గ స్థాయి నాయకత్వం మాట ఇచ్చిన మాట కానీ మా ప్రజలకు ఇచ్చిన మాటలో కూడా మా శక్తి మేరకు మేము కష్టపడతాం, ఆ మాటలు నింపుకునే విధంగా ప్రయత్నం చేస్తాం మీ ద్వారా తెలియజేస్తాం. సోషల్ మీడియా ట్రోలింగ్ అయితే మీరు సంక్షేమ ఇన్స్టెంట్ మినిస్టర్ మరి 1 year 2 years అయిపోయింది కదా, దానిలో ట్రోలింగ్ అవుతుంది. అంటే మేము అనుకోలేదండి, బీరో మొత్తం ఖాళీ చేసి అపోయిస్తారండి. పోయిన ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర బీరోని మొత్తం ఖాళీ చేసి ఖాళీ బీరోను రేవంత్ రెడ్డి గారికి అప్పగిస్తారని మేము అనుకోలేదు. ఏమనుకున్నామంటే ఇప్పుడు పొపులేషన్ మాట్లాడుతున్నారు, ఆయన అన్నాడు కదా, ఆయన ఏమన్నాడు, నేను బస్బీకో తేలేకపోయినా, నేను డిగ్రీ కాలేజ్ తేలేకపోయినా, నేను ఐటీఐ తేలేకపోయినా, నేను ఇంకేమన్నాడు 40 తేలేకపోయినా. అంటే 10 సంవత్సరాలు ఇది ఏం తేలేకపోయాడు, ఈ 2 సంవత్సరాలు చేస్తానని 2 సంవత్సరాలు చేయకపోతే రాజీనామా చేస్తానన్నాడు అని చెప్పి నా మీద ఆరోపణ చేసింది. నా మాట కట్టుబడి ఉంటాను, ఆ మాట కట్టుబడి ఉంటాను. 10 సంవత్సరాలకి రాజ్యాన్ని వెళ్ళి నేనే రాజ్యాన్ని మంత్రి ప్రజలకైతే ఏం చేయలేదు కదా, ఆయన ఒప్పుకున్నాడు కదా.
నేను 2 సంవత్సరాల కాలం చేస్తానని చెప్పి ఆలస్యం అయినందుకు మా ధర్మపురి ప్రజలకు నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటా. నేను ఆల్రెడీ 2 తెచ్చినాం, ఖజానా ఖాళీ చేసినాక 2 తెచ్చిన. ఒకటి డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన, ఇప్పుడు ఐటీ కళాశాల తీసుకొచ్చిన. నేను చెప్తాను, నేను ఉదాహరణతో కూడా చెప్తాను. ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న ఒకటి ప్రశ్న. కోట్ల స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మీద ఉచ్చరణలకు మాట్లాడరాని మాటలు మాట్లాడుకుంటూ వారు కించపరిచే విధంగా మాట్లాడారు. వారి పక్కన ఉన్నది ఎవరంటే వివేకానంద గౌడ్ అని ఎమ్మెల్యే గారు. 2014లో వివేకానంద గౌడ్ గారు ఏ పార్టీలో గెలిచిండ్రు, ఏ పార్టీకి అమ్ముడు పోయింది, దయచేసి గమనించాలి. నీ పక్కన ఉన్న వ్యక్తి అమ్ముడు పోతేనేమో మీరు చేసే సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేసే వ్యభిచారం అవుతుంది. ఇదే కాకుండా 2008లో మీ తండ్రి గారు అనే పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎమ్మెల్సీ ఓట్ల కొరకు 6 కోట్లను తీసుకొని అమ్ముడు పోయింది నిజం కాదా? గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీ తండ్రి గారిని సస్పెండ్ చేసింది వాస్తవమా కా? ఇది గుర్తెరిగి మీరు మాట్లాడాలి. ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట్లాడడం అది పద్ధతి కాదు. మీ లెవెల్లో మీరు శాసనసభ్యులే, పార్టీ మారొచ్చే మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే, కానీ మీరు మాట్లాడే లాంగ్వేజ్ పద్ధతి కాదు. అట్లాంటి మాట్లాడదు. మీరు అన్నారు జగిత్యాల నిలబడితే మీరు రాజీనామా చేస్తారు. మీరు కాదా నిలబడేది? కేసీఆర్ గారు 2006లో 2000 నిలబడ్డాడే 3వ స్థానానికి వెళ్ళిపోయారు. అది మీరు గమనించాలి. కేసీఆర్ కంటే గొప్ప అయితే కాదు కదా. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ గారే 3వ స్థానంకు 2006లో ఎంపీ ఎలక్షన్ల 2008 ఎలక్షన్ల ఓడిపోయారు. మీరు వచ్చి ఇక్కడ చేసేది ఏముంది, పీకేది ఏముంది? దయచేసి మీరు అటువంటి మాటలు మాట్లాడకండి. మీరు ఎవరైతే లెజిస్లేటివ్ పార్టీలో ఉన్నారో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉందాక మాట్లాడడం మొదలు నేర్చుకోండి. ఉందాక మాట్లాడినాక మీరు అక్కడ డెవలప్మెంట్ చేస్తారు. మేము వద్దట్లేము. మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నియోజకవర్గాలు ఏ డెవలప్మెంట్ కావాలన్నా స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో మీరు అభివృద్ధి చేస్తున్నారు. అంతకుముందు కోర్టులో ఏమున్నదా? రత్నాకర్ రావు మంత్రి గారు అయినాక కోర్టుల కాన్స్టిట్యూషన్ అభివృద్ధి జరిగింది. మీరు 10 ఏళ్ల కాలంలో మీరు అభివృద్ధి చేసినది పెట్టండి, చర్చ పెట్టుకుందాం. కానీ మీరు వ్యక్తిగతంగా ఆరోపణ చేయడం భావ్యం కాదు. ఏదైతే పార్టీ మారిన వాళ్ళకు హైకమాండ్ చూసుకుంటుంది. దానికి స్పీకర్ ప్రొఫార్మా ఉంటుంది. స్పీకర్ బాధ్యుడవుతాడు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కానీ మీరేదో మాట్లాడి సంజయ్ కుమార్ గారు జగిత్యాల పార్టీ మారొచ్చిండ్రు, నేను రాజీనామా చేసి నేను నిలబడితే గెలుస్తా. మీరు కాదా? మీరు కేసీఆర్ నిలబడినాడు 3వ ర్యాంక్ వచ్చింది. దయచేసి ఇట్లాంటి మాటలు తగ్గించుకుంటే మీరు ఒక లెజిస్లేటివ్ పార్టీ గౌరవం ఇస్తాం. మా ఎమ్మెల్యే గారు ఇంకోసారి ఇటువంటి లూజ్ కామెంట్ లాంటి కానీ వ్యతిరేక మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యతిరేకిస్తాను, ఖండిస్తాను, ఖబర్దాన్ని హెచ్చరిస్తున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.